వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ఈరోజు ఈ అన్ఫిల్టర్డ్ చర్చా కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో ఒకవైపు నుంచి పాకిస్తాన్ కావచ్చు, అటువైపు బంగ్లాదేశ్ కావచ్చు, మరోవైపు చైనా కావచ్చు, లేదా తారీఫ్ల వర్షం కురిపిస్తున్నటువంటి ట్రంప్ కావచ్చు, వీళ్ళందరికీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి మోడీ అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం జరుగుతుంది. నాతో పాటు ఆదిత్య ఉన్నారు, అలాగే హర్ష మీకు సుపరిచితులే, ఆదిత్య కూడా సుపరిచితులే, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. దీని గురించి అభిప్రాయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య నమస్తే. ఇవాల్టి ప్రధానమంత్రి మోడీ ప్రసంగం చాలా ఉద్వేగభరితంగా సాగింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఉద్వేగంగా ప్రసంగించినటువంటి సన్నివేశాన్ని నేను చూడలేదు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం, 103 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. ఇట్స్ రికార్డ్, అది సరే పక్కన పెట్టండి. 12th టైం ఆయన మాట్లాడారు, అది కూడా ఒక రికార్డ్. ఇందిరాగాంధీ కంటే క్రాస్ చేసి ఆయన 12 సార్లు మాట్లాడారు అక్కడి నుంచి. అయితే ఈ ప్రసంగంలో అనేక అంతర్జాతీయ మెసేజ్లు ఇచ్చినట్టుగా, అంతర్జాతీయ స్థాయిలో మెసేజ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. జాతీయంగా దేశంలో ప్రజలకు ఇస్తున్నటువంటి దానికంటే అంతర్జాతీయ హెచ్చరికలే ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. జనరల్గా ప్రధానమంత్రి ఎప్పుడన్నా లాల్ కిలా నుంచి మాట్లాడినప్పుడు అడ్రస్ చేసేది ప్రజల్ని, అడ్రస్ చేసేది ఆయన ఎదురుగున్న ఆడియన్స్ని. కానీ దాంట్లో చాలా మటుకు లేయర్స్ ఆఫ్ మెసేజింగ్ ఉంటుంది, రకరకాలుగా జరుగుతుంది, ప్రజలకే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్తుంది. సో ఇన్ఫాక్ట్ అందుకని ఆయన స్పీచ్ని మనము డైరెక్ట్గా ఏదో ప్రజలకి ఏం చెప్తున్నారు, ఇవాల్టి మెసేజ్ ఏంటి అట్లా అన్నట్టు కాదు. అది దాని వెనకాల డీప్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని ద్వారా ట్రంప్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు, దీని ద్వారా పాకిస్తాన్కి ఏమవుతుంది, చైనాకి ఏమవుతుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది మీరు అన్నట్టు. సో ఈసారి మీరు చూస్తే చాలా కీ టర్మినాలజీస్ వచ్చాయి. అది కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు మనకి చాలా టారిఫ్స్ పెడుతున్నారు ఈయన ట్రంప్. అది కూడా టారిఫ్స్ ఎందుకు పెడుతున్నారు, మనం రష్యాతో కొంచెం క్లోజ్ అవుతున్నామని. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మనము రష్యా చైనా, ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఆయన ఇండియాకు వచ్చి మోదీజీని తీసుకెళ్ళి చైనాకి తీసుకెళ్ళి డిస్కషన్ పెడదాం అన్నట్టు అనుకుంటున్నారు. సో ఇట్లా ఒక వేరే నెక్సెస్, ఒక వేరే యాక్సెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఇది ఇండియా మీద టారిఫ్ పెట్టడం వల్ల రష్యా వాడు లొంగుతాడు చూడండి అని ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాడు అతను. సో మన మీద టారిఫ్స్, వాళ్ళ మీద దాడి చేయటం. సో దీంట్లో మోదీజీ చెప్పిన డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఈసారి ఆత్మనిర్భరత, వికసిత్ భారత్, అట్లా ఇవన్నీ ఈ టర్మినాలజీస్ అన్నీ కూడా దట్ ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా కూడా మేము ఆత్మనిర్భరత కోసమే నిలబడతాం, మేము మా మీదనే ఆధారపడతాం, ఇతరుల మీద ఆధారం తగ్గిస్తామనేది మళ్ళా బల్లగుద్ది చెప్పారు ఆయన. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని మీద ఆఫ్కోర్స్ మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. నిజానికి ఒక 3 days బ్యాక్ ఆయన మాట్లాడుతూ, ట్రంప్ తారీఫ్ల సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలు నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను తాకట్టు పెట్టడానికి నేను ఇష్టపడను. కరెక్ట్. ఆ ప్రాసెస్లో నేను ఒకవేళ నాకు సంబంధించినంత వరకు నేను కొంత కోల్పోయినా కూడా దాని గురించి నేను బాధ చేయను అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. సో ఇట్ గివ్స్ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్. ఇన్ఫాక్ట్ అది డైరెక్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అది రైజ్ చేసినట్టు. ఎందుకంటే నిన్ననే హ్యాక్ కోర్ట్ ఏమందంటే, ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి, మళ్ళీ పాకిస్తాన్కి నీళ్ళు ఇచ్చేసేయండి అని చెప్పారు. దానికి మోదీజీ ఇప్పుడు చాలా క్లియర్గా ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఫార్మల్గా వాళ్ళకి ఏం చెప్పాలా, మా అయితే ఏం చెప్పామంటే వీ డోంట్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ అ కోర్ట్ అన్నాం. కానీ ఇప్పుడు చాలా ఫార్మల్గా ఏం చెప్పామంటే, ఈ నీళ్ళు అనేది, సింధు నది అనేది మన రైతులకే ఉండాలి, మన రైతులకి ఇబ్బంది కలుగుతూ మనకి నీళ్లు లేకుండా పాకిస్తాన్కి ఇవ్వడం ఏంటి. ఇనీషియల్ గా స్పీచ్ కూడా మీరు గమనిస్తే శత్రు దేశం, శత్రువు అన్నట్టు అన్నారు. కానీ తర్వాత ఇవాళ స్పీచ్ ఎందుకు పాకిస్తాన్ అనేసారు కూడా. హర్ష, దీంట్లో అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళేటటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇందాక ఆదిత్య గారు మాట్లాడిన దానికి మనం కొంచెం ఫస్ట్ యాడ్ ఆన్ కింద మాట్లాడినట్టయితే, మోదీ గారు అంటే ట్రంప్కి ఇచ్చిన మెసేజ్ ఆయన మాటల్లోనే కాకుండా కొన్ని ఆయన సటిల్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఆయన యాక్షన్స్తో కానివ్వండి, లేకపోతే వితౌట్ ఎనీ, ఆయన మాట్లాడకపోయినా, ఆయన స్టేట్మెంట్ కాకపోయినా కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఈ రోజు కనుక మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అక్కడ డెకరేషన్ చూసుకున్నట్టయితే నేషన్ ఫస్ట్, రాష్ట్ర సర్వోపరి లాంటిది ఒకటి సటిల్గా పెట్టారు. అంటే ఏంటంటే ఆయన చెప్పకపోయినా ఏంటంటే క్లియర్గా వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది. ఏంటి అంటే ఎటువంటి కాంప్రమైజ్ మేము చెయ్యము అని. అండ్ ఇక్కడ మోదీ గారు చాలా తెలివిగా కొన్ని పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇందాక ఆదిత్య మాట్లాడినట్టుగా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి రైతులది మాట్లాడారు. ఆయన ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీది రైతులది మాట్లాడుతూనే మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన ఎక్కువగా ఈ మధ్య రైతుల్ని తెస్తున్నారు. రైతుల్ని ఆయన ఎక్కువగా జనాల్లోకి వచ్చి, అంటే రైతులే మాట్లాడేలా చూస్తున్నారు ఆయన.
దీనిది ఇంపాక్ట్ ఏంటి అంటే మనం చూసాం రైతు ఉద్యమం అప్పుడు మోదీని రైతు విరోధి అనే ఒక నెరేటివ్ నడపాలనే ప్రయత్నం చాలా జరిగింది. కానీ ఈసారి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే నేను మీకోసం ఇంత పోరాడుతున్నా అంటే ఏంటంటే అది ఊళ్ళల్లో కూడా వెళ్లేలాగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అర్బన్ లో ఉన్న వాళ్ళకి వెళ్తుందా అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలియాల్సింది అంతా తెలుసు. కానీ మామూలుగా ఎకో సిస్టమ్ ఎప్పుడైనా సరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళనే ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంది. రైతు ఉద్యమం దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకి. అందుకనే ఆయన ఏం చేస్తున్నారంటే నేను మీకోసం పోరాడుతున్నా, నేను మీకోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకొకసారి ఆయన మెసేజ్ ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళందరూ నా వెనకున్నారు, దేశం మొత్తం నా వెనకుంది అనే ఒక మెసేజ్ వాళ్ళకి ఇస్తూనే నేను మీకోసం పోరాడుతున్నాను అని వీళ్ళకి ఇచ్చారు. అండ్ ప్రిసైజ్లీ కనుక చూసుకున్నట్టు క్లుప్తంగా దీని గురించి మనం చెప్పాలి అంటే కోవిడ్ ముందర వరకు మన ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అన్నారు, అది ఒక రకంగా వెళ్తూ వచ్చింది. కానీ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆయన పిఎల్ఏ ఎప్పుడైతే మొదలెట్టారో కోవిడ్ అప్పుడు ఆయన లాక్డౌన్లో పిఎల్ఏ అనౌన్స్ చేసిన తర్వాత అది ఒక్కసారిగా మనం మేక్ ఇన్ ఇండియా చూసాం ఎలా వెళ్ళిందో. అది ఎలా అయితే గేమ్ చేంజర్ అయిందో నాకు తెలిసి ఆయన ఈ రోజు మాట్లాడిన స్పీచ్, ఆయన ఈ రోజు ఇచ్చిన స్పీచ్ కోవిడ్ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు దేశాన్ని గతిని ఎలా మార్చాయో నాకు తెలిసి ఇప్పుడు కూడా అలాగే అవ్వబోతోంది. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే కొన్ని టర్మినల్స్ ఎట్లాంటివి అంటే న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎప్పుడైనా కూడా ఒక చాలా పెద్ద హాట్ టాపిక్ అది. ఎందుకంటే మనం రష్యా నుంచి ప్లాంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడంకులం లాగా ఇది జనాలకు తెలిసిన విషయం. సిఐఏ లాంటి వాళ్ళు యూఎస్ఏ వచ్చి దానికి ఏదో ఒకటి అడ్డు పెట్టడానికి ట్రై చేస్తుంది. అట్లాగే అమెరికన్ టెక్నాలజీ తీసుకుంటే రష్యాకి అంత నచ్చదు, అరే మనం ఇద్దరం దోస్తు అన్నప్పుడు వాడి నుంచి అడ్డ తీసుకుంటాం. కానీ ఈసారి మోదీజీ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ప్రస్తుతానికి ఉన్న దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ చేయబోతున్నాం న్యూక్లియర్ ఎనర్జీ అని. సో దానికి అది టెక్నాలజీ మన సొంత టెక్నాలజీయా లేకపోతే అమెరికన్ టెక్నాలజీయా రష్యన్ టెక్నాలజీ ఏంటనేది తెలియకపోయినా అదొక మెసేజింగ్ దట్ ఎనర్జీ డిపెండెన్స్. ఇది మాట కూడా అనేసారు ఆయిల్ రిలేటెడ్ కూడా. ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటున్నారు, రష్యా నుంచి ఆయిల్ తీసుకోకండి అంటున్నారు. సో ఈయనేమన్నారు, ప్రతి దానికి మనం బయట దేశాల మీద ఆధారపడటం ఏంటి, మన సొంతగా మనం నిలబడాలి, మన న్యూక్లియర్ టెక్ మనకు రావాలి, మన ఎనర్జీ రిసోర్స్ మనకు రావాలి. దానికి మిషన్ కూడా అనౌన్స్ చేశారు. కరెక్ట్. సో అబ్సల్యూట్లీ. సో దీనివల్ల ఈ మెసేజింగ్ అంతా ఇది ఒక విధంగా ట్రంప్ కూడా ఒక విధంగా ఒక రకమైన కార్డు ఇవ్వడం ఇది. దట్ ఇప్పుడు మీకు మంచి రిలేషన్స్ కావాలంటే ఇప్పుడు న్యూక్లియర్ టెక్ కూడా ఉంది, ఆయిలే కాదు కదా అనేది కూడా అయి ఉండొచ్చు. వాట్ డూ థింక్? అండ్ కరెక్ట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఎనర్జీ చెప్పారు, ఆయన ఎనర్జీ మాట్లాడుతూనే ఎనర్జీ గురించి మాట్లాడుతూనే 50% క్లీన్ ఎనర్జీ ఏదైతే 2035కి రీచ్ అవ్వాలనుకున్నామో 2025కి వచ్చేస్తామని అన్నారు. సో ఇంకా ఎక్కువ దాన్ని చేస్తున్నామని అన్నారు. ఎనర్జీ ఎక్స్ప్లోరేషన్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, అండమాన్ నికోబార్ దగ్గర కానివ్వండి, ఇక్కడ అంతా ఎక్స్ప్లోరేషన్స్ అవుతూనే ఉన్నాయి. సో అది అవుతూనే ఉంటుంది. కానీ దీంతో పాటు ఆయన ఇంటర్నేషనల్ కనెక్ట్ చేస్తూనే ఆయన ఒక రకంగా ఇన్ఫిల్ట్రేషన్ కూడా ఆయన మాట్లాడారు. ఇన్ఫిల్ట్రేటర్స్ది ఎలా అని. ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్ ఎందుకు అవుతుంది అంటే ఇది డీప్ స్టేట్ని ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. డీప్ స్టేట్కి ఇచ్చిన మెసేజ్ ఇది 100%. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వెస్ట్లో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ మనం వీడియోస్ చూస్తూనే ఉంటాం, ఎలాగా వాళ్ళు నీళ్ళల్లో యూకేలో వచ్చేస్తూ ఉన్నారు, లేకపోతే స్పెయిన్ లో చూస్తున్నాం అసలు అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు ముస్లిమ్స్ అని అంటున్నారు. మాది చేంజ్ అయిపోతుంది కల్చర్ అని. సో వాళ్ళు ఎంత డెమోగ్రఫీ చేంజ్ చేస్తున్నారు అనేది ఒక అందరికీ తెలిసిందే. అమెరికాలో ట్రంప్ సాక్షాత్ చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రధానమంత్రి గారు ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి ఆయన మాట్లాడుతూ ఏ దేశము ఒప్పుకోదు, ఆయన క్లియర్గా అన్నారు, నేను ఒప్పుకోను, నా దేశం కోసం నేను పోరాడతానని అంటూనే ఇలాంటి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని డెమోగ్రఫిక్ చేంజ్ని ఏ దేశము ఒప్పుకోదు అన్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏంటంటే కరెంట్లీ ఇప్పుడు అమెరికాలో ఏదైతే ట్రంప్ చేస్తున్నాడో దాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. అంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ నేనేమైనా తీసుకున్నా కూడా దాన్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ హిపోక్రసీ ఆల్రెడీ వాళ్ళకి బయటపడుతోంది, సో దాన్ని మీరు మళ్ళీ అలా చేయకుండా. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎస్ఐఆర్ అనేది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు 65 లక్షల మందిని తీసేయడంతో పాటు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చారు అని చెప్పి. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాము విపక్షాలన్నీ కూడా ఎలా ఎగిరిపడుతున్నాయి, ఎస్ఐఆర్ చేయకూడదు అని. వీళ్ళు అందుకే అంత కంకణం కట్టుకున్నారు, మేము దీన్ని చేసి తీరతామని. ఇనేవే ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ మీద నుంచి డీప్ స్టేట్కి మన దేశంలో ఉన్న విపక్షాలకి ఇచ్చిన సటిల్ మెసేజ్ ఏంటి అంటే డెమోగ్రఫిక్ చేంజ్ నేను అవ్వనివ్వను, ఖచ్చితంగా ఎస్ఐఆర్ ముందరికి వెళ్తుంది, ఎస్ఐఆర్ ముందరికి వెళ్ళిన తర్వాత దీని నుంచి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేటర్స్ని వీడౌట్ చేయడంలో మేము దీన్ని వాడతామనే మెసేజ్ సటిల్గా ఇవ్వకనే ఇచ్చారు. ఒక దెబ్బకి 2 పిట్టలాగా అంతే. ఇన్ఫాక్ట్ అంటే ఇట్లా ఇప్పుడు ఎనర్జీ రిలేటెడ్ ఒక అమెరికాకు ఒక మెసేజింగ్ ఇచ్చినట్టు అట్లాగే ఇన్ఫిల్ట్రేటర్స్ డీప్ స్టేట్కి ఇచ్చినట్టు సెమీ కండక్టర్స్ అనే టాపిక్ అది ఎవరికి టార్గెట్ చేస్తుంది? మేబీ అది చైనాగా అయి ఉండొచ్చా? దట్ ఎందుకంటే సెమీ కండక్టర్ డిపెండెన్స్ బాగా చైనా మీద లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా మీద ఉన్నది. ఇప్పుడు మనం బాగా అక్కడ కూడా మనం మేక్ ఇన్ ఇండియా లాగా చేస్తున్నాము, చాలా సెమీ కండక్టర్ పుష్ పెడుతున్నాము. ప్లస్ ఒక మాట అన్నారు అక్కడ,
దట్ ఇది 50 సంవత్సరాల క్రితమే మనకి ఆలోచన వచ్చినప్పుడు ప్రపంచం ఇంకా ఆ లెవెల్లో లేదు, కానీ మనకు వచ్చింది ఆలోచన, కానీ ఫైల్ ఇరుక్కుపోయి 50-60 సంవత్సరాలు పట్టింది మనకు అన్నారు. సో ఇక్కడ ఈ మెసేజింగ్ ఎవరికి, ఇది చైనాకా ఇంకెవరికన్నా? అంటే ఇది మొత్తం ప్రపంచానికి. ఎందుకంటే చైనా కూడా అమెరికా నుంచి వచ్చే టెక్ ద్వారానే వాళ్ళు సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. చిప్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం, ఎన్విడియా, తైవాన్ కానివ్వండి, వీళ్ళ నుంచి వస్తుంది. సో ఇప్పుడు కూడా మనం సొంతంగా ఏది కూడా మనం కంప్లీట్ గా మనం తయారు చేయట్లే, మనము ఫారెన్ కంపెనీస్ తో కలిసి సంయుక్తంగా మనం ఇక్కడ నిర్మిస్తున్నాం. బట్ యాక్చువల్లీ అదన్నా మొదలైంది ఇప్పుడు. అది నిజానికి ఒక మంచి వార్త అని అన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వస్తుందని చెప్పన్నారు. రీసెంట్లీ 4 అనౌన్స్ చేశారు. అంటే దీన్ని మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి గారిది స్పీచ్ రీసెంట్లీ అనౌన్స్మెంట్స్ అంటే ఆయన ప్రసంగం ఇచ్చే కొన్ని రోజుల ముందర కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఆయన వాటిని కూడా టచ్ చేస్తూ జరగబోయేవి చెప్పారు. ఉదాహరణకి మీరు ఇందాకే సెమీ కండక్టర్ది ఎలాగైతే బ్లాక్ అయిపోయిందో చెప్పారు. నిజానికి దాంట్లో బాబూస్ది కూడా చాలా ఉంటుంది. ప్రధానమంత్రి గారికి ఈ బాబూస్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మార్చాలనేది ఆయనకి చాలా ఉంటుంది. ఆయన నిజానికి చెప్పాలంటే మనం గనక ఒకసారి ఆయన స్పీచెస్ కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే ఆయన రెడ్ ఫోర్ట్ మీద ఇచ్చిన స్పీచ్ కాకుండా ఆయన పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ విందాం. ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంతా అయిన తర్వాత ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పని చేయని వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇంకా అనేది ఆయన మాట్లాడారు సటిల్గా. సో అందుకనే ఆయన లాటరల్ ఎంట్రీ తీసుకొచ్చారు ఆల్రెడీ 3rd టర్మ్లో. కానీ అది ఆయన ఎన్డీఏ కూటమి నుంచే కొంచెం వ్యతిరేకత వచ్చింది, ఎందుకంటే ఓట్ బ్యాంక్ కానివ్వండి ఏమన్నా. సో 240 సీట్సే కాబట్టి ఆయన కూడా కొంచెం తగ్గినట్టే కనిపించారు. కానీ ఇప్పుడు లాటరల్ ఎంట్రీ మొదలైపోయింది. 2 డేస్ బ్యాకే న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఫార్మర్ అంటే గతంలో సీఈఓలుగా పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని హై లెవెల్లో తెస్తున్నారు లాటరల్ ఎంట్రీలో. అంటే మీరు ఏదైతే ఫైల్స్ 50 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అలా ఇరుక్కుపోయాయని అంటున్నారో దాంట్లో ఒక చిన్న మార్పు ఆయన అది తెస్తున్నారు. దీంతో పాటు ఇంకొక రకంగా ఇన్ఫిల్ట్రేషన్, డీప్ స్టేట్ ఇవి మనం మాట్లాడుకున్నాం ఇందాక ఇంటర్నేషనల్ ఇచ్చిన మెసేజ్ అని. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది ఒక ఆయన ప్రిసైజ్లీ చెప్పారు ఆయన, అది కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మనకు 2611 తెలిసిందే, అది రైల్వే స్టేషన్ కానివ్వండి వీటిని కూడా కాపాడుకోవడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన జిఎస్టీ రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడారు. అది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే వీటన్నిట్లలోకి ఆయన ఇచ్చిన స్పీచ్లో జిఎస్టీ, జెట్ ఇంజన్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అని నా పర్సనల్ ఫీలింగ్. అది ఈస్టర్న్ స్టేట్స్ గురించి కూడా ఆయన చాలా ప్రస్తావించారు. వాటిని మిగిలినటువంటి రాష్ట్రాలుగా వాటిని డెవలప్ చేస్తామని చెప్పి. ఈస్టర్న్ స్టేట్స్ కేవలం జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించినటువంటి అంశంగా నేను భావించట్లేదు. అంతర్జాతీయంగా అటు చైనాకు కానీ లేకపోతే అటు మిగిలినటువంటి ఎవరైతే అక్కడ ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, యుఎస్ ఏదైతే అక్కడ ఈస్టర్న్ కంట్రీస్కి సమీపంలో ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్స్ అంటే డైరెక్ట్గా చైనాతో అక్కడ బార్డర్ ఉంది కాబట్టి త్రూ టిబెట్ అండ్ ఆల్, దానివల్ల చైనా దాని మీద కన్ను ఉంటుంది. అట్లాగే ఒక నోన్ ఫ్యాక్ట్ అంటే సిఐఏ కూడా అక్కడ కొంచెం ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని సెపరేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది, వేరే మతంలోకి మార్చి సెపరేట్ చేసే. దానిపైన బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆ ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా వాళ్ళు మార్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ మియాన్మార్ నుంచి కూడా కొంచెం ఇటు కొంచెం ఉగ్రవాదులు, తీవ్రవాదులు మూవ్మెంట్లు అక్కడ జరుగుతుంటాయి. సో దానివల్ల ఓవరాల్ నిజం చెప్పాలంటే కొంచెం నార్త్ ఈస్ట్ ఇండియా అనేది కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే చెప్పొచ్చు. మరి అది కావాలని జరిగిందా జరిగిందా తెలియదు, కానీ అది జరిగింది. సో దానికి రెక్టిఫికేషన్ మెసేజ్ చాలా జరుగుతున్నాయి. సో ఆ దాంట్లోనే ఒక మెసేజ్ లాగా ఈసారి ఇచ్చుంటారు దాన్ని, అందుకని ఫోకస్ కూడా నార్త్ ఈస్ట్ మీద ఇచ్చారనేది నా అభిప్రాయం. మీరు అన్నది 100% కరెక్టే. కానీ దీంట్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే ఆయన కావాలని చెప్పి నార్త్ ఈస్ట్ మెన్షన్ చేయడం వెనుక యుఎస్ ఉందని నేను భావిస్తా చైనా కంటే. ఎందుకంటే మామూలుగా యుఎస్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ అని కానివ్వండి, ఆ దేశంలో ఎలా ఉంటుందని. ఇటీవల వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో భారత్ గురించి ప్రస్తావిస్తూ మణిపూర్లో అల్లర్ల గురించి వాళ్ళు మాట్లాడారు. మనకు తెలిసిందే మణిపూర్ అల్లర్లని, అది దాని రకరకాలుగా రెజ్యూమ్ చేంజ్ కోసం అని చెప్పి కొంతమంది అంటారు, అక్కడ ఉన్న కుకీస్ని తరిమేయాలి, క్రిస్టియన్లని, ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. స్పెసిఫికల్గా వాళ్ళు మణిపూర్ గురించి మాట్లాడారు. ఆల్రెడీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు దాని గురించి మాట్లాడారు. కానీ సటిల్గా ఆయన మాట్లాడితే, ఆయన ఒక రకంగా ఆన్సర్ ఇస్తే, ప్రధానమంత్రి గారు నార్త్ ఈస్ట్ అనేది నాకు ఎంత ముఖ్యమో, అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇనేవే యుఎస్కి మెసేజ్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మనం చూస్తున్న 2 రాష్ట్రాలని కలపడానికి రైల్ ఇంజన్లు కూడా వచ్చాయి, ట్రాక్స్ వచ్చాయి అని చెప్పి. అక్కడ జరుగుతున్న బ్రిడ్జెస్ కానివ్వండి, రీసెంట్గా ఇందాక మీరు ఎనర్జీది మాట్లాడారు, క్లీన్ ఎనర్జీది మెసేజ్ ఇంటర్నేషనల్ ఏంటంటే చైనా కూడా ఇచ్చారు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. సో ఏంటంటే అక్కడ ఎంత అభివృద్ధి, అది నా దేశంలో భాగమే.
సో దానికి నాకు మీ ఎవ్వరిది సజెషన్ అవసరం లేదు. నా దేశ పౌరులను ఎలా కాపాడుకోవాలి, నా దేశంలో ఉన్న ప్రాంతాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలని నాకు తెలుసు అనే ఒక సటిల్ మెసేజ్ యూఎస్కి ఇచ్చారు. యూ బెటర్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఇంటర్నల్ బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. అంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనే అమెరికా స్టేట్మెంట్ ఇస్తుంది, లేకపోతే ఇంకో కంట్రీ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు హర్ష, మా వ్యవహారాలు, ఇంటర్నల్ వ్యవహారాలు మీ జోక్యం తగదు అని పరోక్షంగా కరెక్ట్. కానీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. గట్టి అమెరికా పని అది, ప్రతి దానికి అని ఇంటర్ఫియర్ అవుతుంటారు దానికి. కానీ ఇక్కడ మనం కొంచెం ఇన్సులేటెడ్గా చూపించుకోవాలి అంతే. అది కరెక్ట్. అది సో ఇంకా పర్టికులర్గా ఇంకేమన్నా ఇంటర్నేషనల్ స్థాయి పాయింట్స్ ఏమన్నా? జెట్ ఇంజిన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన ప్రధానమంత్రి గారు జెట్ ఇంజిన్ గురించి మాట్లాడడం వెనక అంటే ఏంటంటే చాలా గర్వంగా చెప్పుకుంటాం మన ఇండిజినస్ ఫైటర్ జెట్ తేజస్ ఉంది, తేజస్ మార్క్ 2 వస్తుంది, దాని తర్వాత ఆమ్కా ఉంటుందని. ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ ఇలాంటి పవర్ఫుల్ జెట్ ఇంజిన్, ఒక ఫైటర్ జెట్ కనుక వెళ్ళాలి అంటే అంతే శక్తివంతమైన జెట్ ఇంజిన్ ఉండాలి. దురదృష్టవశాత్తు మన దగ్గర అది లేదు. అందుకని చెప్పి మనం ఒక విదేశీ సంస్థ అయినా మనం GE మీదే ఆధారపడుతున్నాం. వాళ్ళేమో అక్కడ అమెరికాతో గొడవ వచ్చినప్పుడల్లా వివిధ కారణాలతోని, మరి ప్రభుత్వం ఆపుతుందా ఏం ఆపుతుందా అనేది పక్కన పెట్టినట్టయితే మనకి రావాల్సిన సమయానికి రాకపోవడంతో మన దగ్గర స్క్వాడ్రన్స్ తక్కువ అవుతున్నాయి. అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అది. సో ఏంటంటే ప్రధానమంత్రి గారు జెట్ ఇంజిన్ గురించి మాట్లాడడం వెనక ఏంటంటే ఒక రకంగా మన సంస్థలను కూడా ఆయన ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో స్పీచ్లో ఆయన ఎక్కువగా నిజానికి చెప్పాలి అంటే మనం విదేశీ శక్తులు అవ్వనివ్వండి, లేకపోతే మన దేశంలో ఉన్న విపక్షాలకే కాకుండా మన దేశంలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఒక ప్రభుత్వంగా మేము ఏం చేయగలమో అది చేస్తాం, ఒక ప్రధానమంత్రిగా నేనేం చేయగలనో అది చేస్తాను, కానీ ఈ దేశంలో ఎంతో కీలక పాత్రలో ఉన్న మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మీరు కూడా మీది చెయ్యాలి అంటే ఇంకా సర్వీసెస్ నుంచి బయటికి రండి. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఎవరైతే టెక్ని శాసిస్తారో వాళ్ళదే నెక్స్ట్ వచ్చేదని అన్నారు. సో ఏంటంటే మనకి కూడా మన ఓన్ సెర్చ్ ఇంజిన్ కావాలి, మనకి కూడా మన సోషల్ మీడియా నెట్వర్క్ కావాలి, మనకి కూడా మన క్లౌడ్ కావాలి. సో ఏంటంటే ఆయన కేవలం జెట్ ఇంజిన్ అనే కాకుండా అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను టెక్ మొత్తం వస్తుందని చెప్పి కల్పిస్తున్నాను. ఏంటంటే మన ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఆయన బూస్ట్ ఇస్తున్నారు, ఎంకరేజ్ చేయాలని రండి ఇప్పటికైనా. ఎందుకంటే మనం చూసాం నయారా దాని వల్ల మైక్రోసాఫ్ట్ ఎలాగ ఆపేసిందో. అంటే నయారా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫో మొత్తం ఒక విదేశీ సంస్థ అమెరికాలో మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఆపేశారు. వాళ్ళ దగ్గర ఏమీ కోర్టుకి వెళ్తే కానీ రాలేదు. వచ్చిందని సంతోషించాలా, అదొక వేకప్ కాల్గా చూడాలా మనం. డెఫినెట్లీ వేకప్ కాల్ అంతే. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఇప్పుడు ఆయన అంటున్నారు, ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే మనం ఏ సిస్టమ్ చూసుకున్నా మైక్రోసాఫ్ట్ ఉంటుంది, లేకపోతే యాపిలే ఉంటుంది, మన సొంతది ఉండాలి. అండ్ చాలామంది అంటారు బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది అది అని. నిజానికి చెప్పాలి అంటే ప్రభుత్వమే UPI లాంటి తయారు చేయగలిగినప్పుడు ప్రైవేట్ వాళ్ళకి గనక బూస్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళు చేయగలరు. కోవిన్ లాంటి వెబ్సైట్ని మనం తప్ప ఎవరు ఇప్పటివరకు చేయలేము, మనం విదేశాలకు ఇచ్చాం. సో బ్రెయిన్ డ్రైన్ ఉండొచ్చు, కానీ మన దగ్గర టాలెంట్ లేక కాదు, ఆ టాలెంట్కి పుష్ ఇవ్వాలి, ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అందుకే ఆయన రోజ్గార్ స్కీమ్ కూడా తెచ్చారు. ఏంటంటే కంప్లీట్గా ఆయన 360 డిగ్రీస్లో ఆలోచించి ప్రస్తుత భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఉన్న పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ని నమ్మలేము, మనం ఇప్పుడు చైనాతో మనం క్లోజ్ ఉన్నాం, ఆయన అది కాదు, మనం ఒంటరి, మనం ఎవ్వరి మీద ఆధారపడలేం. ఎప్పుడు ఎవడు మనకి ఎదురు తిరుగుతాడో తెలియదు, మనకి ఎప్పుడు ఎవరితో ఎలాంటి గొడవ వస్తుందో తెలియదు, ఎవరి మీద ఎవరికి కోపం వచ్చి మన మీద టారిఫ్లు పెడతారో తెలియదు. కాబట్టి ఏదున్నా సరే మనమే చేసుకోవాలి, మనది మనమే తయారు చేసుకోవాలి, మనది మన దగ్గరే ఉండాలి. దీంట్లో ప్రభుత్వం ఎంత పాత్ర ఉంటుందో అధికారులది అంతే పాత్ర ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతే పాత్ర ఉంటుంది, అండ్ దేశవాసులది కూడా అంతే పాత్ర ఉంటుంది. అందుకే ఎంప్లాయర్స్ కోసం అని చెప్పి, ఎంప్లాయీస్ వీళ్ళ కోసం అని చెప్పి కూడా రోజ్గార్ స్కీమ్ తెచ్చారు. సో ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్కి ఆయన పిచ్ రెడీ చేస్తూ వెళ్తున్నారు అనేది నేను చూస్తున్నాను. జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్షాలకి కానీ అనేక రకాల ఆరోపణలు వింటున్నాం, ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి. ఇట్లాంటి పరిస్థితుల్లో దానికి కూడా ఒక గట్టి సమాధానం ఇచ్చినట్టుగా భావించవచ్చా? నాకేమనిపిస్తుంది అంటే మేజర్గా ఆయన ఈ సందర్భంలో పొలిటికల్లీ నాకేమనిపించిందంటే కొంచెం న్యూట్రల్గా అబ్సల్యూట్లీ న్యూట్రల్ కాకపోయినా కూడా ఎక్కువ శాతం ఆయన ఫోకస్ కొంచెం ప్రజలకిను అట్లాగే వేరే రకాల పవర్స్కిను వీళ్ళకి ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నాకైతే పొలిటికల్గా మరీ అంత స్ట్రాంగ్గా వెళ్ళలేము, కొంచెం సటిల్గా ఉంటుంది కానీ స్ట్రాంగ్గా లేదని నా అభిప్రాయం. బట్ హర్ష నువ్వు కొంచెం చెప్పాలి. అంటే ఇన్ఫిల్ట్రేషన్ గురించి మాట్లాడారు కదా, ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ కోర్స్ అది, కానీ ఈ ఇష్యూ మనకి కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగేది. దాంట్లో కాంగ్రెస్ కూడా కొన్ని యాక్షన్ తీసుకునే సందర్భాలు కూడా తీసుకోలేదని కాదు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు డేటా మెయింటైన్ చేస్తారు. నేను ప్యూర్గా ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కంటే కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా భావిస్తాను. కరెక్ట్.
అంటే మన దేశంలో ఉన్న విపక్షాలకి ఆయన సూటిగా చెప్పలేదు, కానీ ఆయన అన్న మాటలు వాళ్ళు తీసుకుని వాళ్ళే దాన్ని ఇంకా వార్తలోకి తీసుకొస్తారు. ఆర్ఎస్ఎస్ ఆయన ఏం మాట్లాడినా ప్రతి సంవత్సరం వాళ్ళు ఏదో ఒకటి ఎత్తుతారు. సో మనం అవన్నీ పక్కన పెట్టేసినట్టయితే ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ఆయన ఎవరికి మామూలుగా వాళ్ళు కాలుతుందో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన సింపుల్గా సెంటినరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడారు. ఒక స్వయం సేవక్ ఎలా ఉంటాడు, వాళ్ళది ఎలా ఉంటుంది, ఇండిపెండెన్స్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, పోరాడలేదు అనేది అంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి ఇండిపెండెన్స్ డే రోజు ఒక ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్లో మాట్లాడితే అది ఎలాంటి మెసేజ్ విపక్షాలకు వెళ్తుందో, వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక సందేశం కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు ఆ ఒక్క ఆర్ఎస్ఎస్ దాంతో, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫిల్ట్రేషన్. అంటే ఒక సైడు ప్రతిపక్షాలకి వార్నింగ్ ఇస్తూనే ఆర్ఎస్ఎస్కి సంబంధించి, మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి ఎంతో కాస్త కూస్తో ఏదైనా అసంతృప్తి కానీ డిఫరెన్సెస్ కానీ ఉంటే వాటి క్లియర్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారని మీరు భావిస్తారు? అంటే డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి ఎప్పుడు ప్రధానమంత్రి గారు అనలేదు. అవును, అన్నీ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది ఉండవు అని నేను అన్నాను, ఉండొచ్చు, తప్పేముంది. అంటే అదొక డెమోక్రటిక్, అదేమీ ఒకటి ఎవరైనా ఎదురు చెప్తే తీసేసేలా కాదు. ఈ ప్లాట్ఫామ్ జనరల్ గా ఒక ప్రధానమంత్రి లాల్ కిల్లాలో చెప్పినప్పుడు జనరల్ గా పొలిటికల్ గా అవాయిడ్ చేస్తారని నేను భావిస్తుంటాను. ఆయన వేరే చోట్ల పార్లమెంట్ లో ఆయన పొలిటికల్ అటాక్స్కి వెళ్ళినా కూడా మీరు లాల్ కిల్లా దగ్గర ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది, అందరిని కలుపుకొని ప్రధానమంత్రిగా అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక పొలిటికల్ బీజేపీ లీడర్ కానీ ప్రధానమంత్రి ఇక్కడ భారతదేశానికి. అందుకని ఆర్ఎస్ఎస్ గురించి చెప్పినా కూడా జెన్యున్ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అన్ని రకాల సేవ అవన్నిటిని గుర్తిస్తూ అని చెప్పినట్టు నేను భావిస్తా. కానీ అది కాంగ్రెస్కి ఒక స్టేట్మెంట్ అనుకోను. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ పారాగ్రాఫ్లోనే ఆయన నెహ్రూజీని కూడా ఆయన అప్రిషియేట్ చేశారు, అంబేద్కర్జీని కూడా అప్రిషియేట్ చేశారు. వీళ్ళందరి పేర్లు కూడా వచ్చినప్పుడు నేను అదేమి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడం అనేది ఒక అటాక్ లాగా నేను భావించాను. అది ఆర్ఎస్ఎస్ గురించి అటాక్ కాదు, వాళ్ళు దాన్ని అలా తీసుకుంటారు. అదే వాళ్ళు ఎవరైనా వాళ్ళు తీసుకుంటారు. కానీ మామూలుగా మీరు ఇందాక అన్నారు అటాక్ కాదని, అది అటాక్ కాదు, ఆన్సర్. కరెక్ట్, నేను దాన్ని ఆన్సర్గా అంట. కరెక్ట్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ వచ్చినప్పుడల్లా వీళ్ళు అనేది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ పోరాడింది. సాక్షాత్తు ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ మీద ఇండిపెండెన్స్ డే రోజు ఆర్ఎస్ఎస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడారు ఆయన. ఇంకా అంతకంటే పెద్ద మెసేజ్ ఏముంటుంది? ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు చర్చ మొదలవుతుంది. దాంతోనే ఏదైతే వీళ్ళు ఒక మిత్ క్రియేట్ చేశారో, ఏదైతే ఒక నరేటివ్ వీళ్ళు రన్ చేశారో అది ఆబ్వియస్గా దాన్ని మిత్ని బస్ట్ చేసేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆయన పాత్ర పోషించలే, ఆయన దీనికి బీజం వేశారు. ఇంకా జరగాల్సింది అంతా జరుగుతూనే వెళ్తుంది. నేను కూడా నెక్స్ట్ స్పీచ్ వచ్చే టైం కల్లా ఇంకా దీని నరేటివ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు డెమోగ్రాఫిక్ మిషన్ అనేది ఒకటి తీసుకొస్తున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలా కాకుండా ఇది మొత్తం భారతదేశం మొత్తానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అనేటటువంటి అభిప్రాయం. అంటే ఆయన అక్కడ చెప్పలేదు కానీ, సో డెఫినెట్గా అంతే కదా. ఇప్పుడు దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డెమోగ్రఫిక్ దానివల్ల అంటే మార్పు జరగడం అనేది జరుగుతున్నది డెఫినెట్గా. అది మత మార్పిడులు జరుగుతున్నాయి, అట్లా అని చెప్పి ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు డెమోగ్రఫిక్ చేంజ్ అనేది డెఫినెట్గా 100% జరుగుతుంది. జరగడం వల్ల న్యాచురల్గా ఓటింగ్ ప్యాటర్న్స్ మారుతాయి, జనాల రిక్వైర్మెంట్స్ మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో అక్కడంతా కూడా ఇప్పుడు షరియా లా అనేది బాగా పుష్ చేస్తున్నారు. షరియా లా కావాలని యూరోప్ మొత్తం అడుగుతున్నారు. సరే, మన భారతదేశంలో ఆల్రెడీ ఉన్నా కూడా అది, కానీ రకరకాల పాలసీ మార్పులు వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏదో ఒక పాయింట్లో సరే జెన్యున్గా ఎవరు భారతవాసులో వాళ్ళకి ఉన్న జెన్యున్ కన్సర్న్స్ వినటం అనేది అది అవసరమే. కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చేవాళ్ళు, లేకపోతే బయట దేశాల నుంచి ప్రాంప్ట్ చేసి, లేకపోతే వాళ్ళని కొంచెం పుష్ చేసి నడిపించే ఎజెండాస్ని ఇవన్నీ బస్ చేయాలంటే జనరల్గా ఏమంతా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి వీటికి ఎటువంటి సమాధానం అని చెప్పాలి, సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాట్ డు యు థింక్ హర్ష? 100%. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి గారు ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన వీళ్ళు ఎలాగా మన హమారే మాతా బెహనాంకో అని చెప్పి ఇనేవే ఆయన ఇండైరెక్ట్ లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. ఆయన వీళ్ళు ఎప్పుడు అంటారు లవ్ జిహాద్ మీ వాళ్ళే లేదన్నారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే మనం ఏమి యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళను, యూకే నుంచి వచ్చిన వాళ్ళు అనుకోం, బంగ్లాదేశీలనే అంటాం మనం ఇన్ఫిల్ట్రేటర్స్. మోస్ట్లీ బంగ్లాదేశ్ నుంచే అంటాం. ఇప్పుడు సరే మయన్మార్ నుంచి కూడా వస్తారు అనుకుందాం, కానీ వాళ్ళు ఏమి కూడా కన్వర్షన్స్ చేయరు కదా. ఐ మీన్ ఏదైతే అన్నారో మాతా బెహనా ఇంకో ట్రాప్ కర్కి అని ఆయన అన్నది అది బంగ్లాదేశీలో చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా లవ్ జిహాద్ గురించి అడ్రస్ చేశారు. ల్యాండ్ జిహాద్ ఏదైతే జరుగుతుందో, బంగ్లాదేశ్ నుంచి వచ్చే పాకిస్తానీలు కూడా ఉంటారు, దాంట్లో పాకిస్తానీ కూడా ఉంటారు, నేపాల్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆయన అన్నదానికి నిజానికి ఉదాహరణ ఉంది. అంటే ల్యాండ్ ఏం చేస్తున్నారు, మీ దగ్గర సాక్ష్యం ఉందంటే జార్ఖండ్ లో సంతల్ పరగణ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం కేవలం వనవాసీలదే.
ఆ వనవాసీలని వీళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళని మభ్యపెట్టి అక్కడున్న ఎవరైతే భూమి ఉందో వాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆ భూమి వాళ్ళదైంది. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందంటే వాళ్ళు ఒప్పుకోవట్లే. ఇది నిజానికి అక్కడ జార్ఖండ్లో ఎన్నికల్లో ఇది ఒక చాలా పెద్ద ఎలక్షన్ ఇష్యూ అయింది. బీజేపీ నిజానికి సంతల్ పరగణలో బాగా వస్తుంది అనుకుంది. బీజేపీ ఓడిపోవడానికి అది కూడా ఒక రీజన్. అంటే డెమోగ్రఫిక్ షిఫ్ట్ వల్ల ఒక ప్రాంతంలో రాష్ట్రం వరకు పక్కన పెట్టిన ఒక ప్రాంతంలో డెమోగ్రఫిక్ షిఫ్ట్ అయితే అది ఎలాగా రాష్ట్రంలోనే ఎన్నికల ఫలితాలు మారుస్తుంది అనేది తెలుసు. ఆ ఎన్నికల ఫలితాలు మార్చడం వల్ల ప్రభుత్వం ఎవరికి వాళ్ళు పనిచేస్తారో కూడా మనకు తెలుస్తుంది. సో ఏంటంటే ఇది కేవలం ఇది నేషనల్ సెక్యూరిటీ. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీన్ని ఆల్రెడీ జరుగుతుంది ఎస్ఐఆర్ ద్వారా. నేను అనుకోవడం ఆయన ఇంకా ఒక క్లియర్గా రోడ్ మ్యాప్ తీసుకొస్తానన్నారు కాబట్టి మనం వేచి చూడాలి. నేను అనుకోవడం ఈసీ కూడా అంది దేశం మొత్తం ఎస్ఐఆర్ చేస్తామని. నేను అనుకోవడం అది కూడా ఒక స్టార్టింగ్ స్టెప్ అని అనుకోవాలి మనం. సో ఇంకేమన్నా పర్టికులర్గా విదేశాలకు సంబంధించినటువంటి పర్టికులర్ అంశాలు ఏమన్నా దీంట్లో ఏమైనా మిస్ అయినట్టుగా ఏమైనా కనిపిస్తున్నాయి? నా అభిప్రాయంలో మీ ఎక్స్పర్ట్ అనలిస్ట్ చెప్పాలి ఆ విషయం. హర్ష, నేషన్ ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి కాంప్రమైజ్ అయితే నేను అవ్వను అని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అది కేవలం మనము ట్రంప్కనే ఎందుకు అనుకోవాలి? ఏ లీడర్కైనా ఆయన అమెరికా ఫస్ట్ అంటారు కదా, సో ఇక్కడ నేషన్ ఫస్ట్ ఎందుకు డైరెక్ట్ రెస్పాన్స్? అదే హిపోక్రసీ. ట్రంప్ అమెరికా ఫస్ట్ అనొచ్చు కానీ ప్రధానమంత్రి గారు నేను నా నేషన్ ఫస్ట్ అనకూడదని అదే కదా ఇప్పుడు అంటుంది. నువ్వు నేనంటా నేషన్ ఫస్ట్ నువ్వు అనకు. కరెక్ట్. సో ఏంటంటే లేదు నేను అంటానని అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇది కేవలం మనం ఉత్తి వీళ్ళకైనా కాదు, చైనాకి కానివ్వండి ఎవరికైనా సరే మనం ఒప్పందాలు చేసుకునేటప్పుడు నా దేశ ప్రజల్ని కానివ్వండి లేకపోతే నా దేశాన్ని పణంగా పెట్టి నేను ఎటువంటి నేను ఒప్పందానికి సంతకం పెట్టను, ఎలాంటి డీల్ చేసుకోను అనేది ఒక మెసేజ్. అట్ ది సేమ్ టైం దేశవాసులకి కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే అవ్వదని. ఇప్పుడు సింపుల్గా లాక్డౌన్ అప్పుడు ఆయన ఎలా అయితే ఇచ్చారో ఒక మెసేజ్, డిమానిటైజేషన్ అప్పుడు ఆయన ఎలా అయితే మెసేజ్ ఇచ్చారో అలాగా ఆయన ఇప్పుడు కూడా దేశవాసులు అందరికీ మెసేజ్ ఇచ్చారు. కంట్రీ క్రైసిస్లోకి ఉందని అనను కానీ అలాంటి సిచ్యువేషన్ ఉంది మన దగ్గర. సో దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యేస్తేనే మనం దీని నుంచి ఓవర్కమ్ అవుతాము. ఏదైతే 2047 అప్పుడు వికసిత్ భారత్ అవ్వనివ్వండి లేకపోతే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వనివ్వండి, ఇవేవైతే ప్రధానమంత్రి గారు అంటూ వచ్చారో ఇవన్నీ అవ్వాలి అంటే కేవలం ప్రభుత్వం చేస్తేనో ఎంటర్ప్రెన్యూర్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. మీరు చేయండి, మీకు కావాల్సిన నేను చేస్తాను, దేశానికి ఏం కాకుండా చూసుకుంటాననే ఒక సటిల్ మెసేజ్ ఆయన ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్రధానంగా ఇప్పుడు అంటే ఈ విశ్లేషణలో ప్రధానంగా అన్ఫిల్టర్డ్ విషయాలే చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. ప్రధానమంత్రి మోడీ ఎంత జాగ్రత్తగా, ఎంత టాక్టికల్గా, ఎంత అద్భుతంగా తన నేరేషన్ని తీసుకొచ్చారో, మన శత్రు దేశాలకి కానీ మనకి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి దేశాలకు కానీ ఎటువంటి మెసేజ్ ఇచ్చారో చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి తెలుస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఆత్మనిర్భర భారత్ ద్వారా ముందుకెళ్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తలొగ్గేది లేదు, ఇది మేమే ఇది చేసుకుంటాం. ట్రంప్ ఎలాగైతే అమెరికా ఫస్ట్ అంటున్నాడో అలాగే నాకు కూడా అంతే భారత్ ఫస్ట్ అనేటువంటి మెసేజ్ నాకు స్పష్టంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి నశిష్టం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.